హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్వాని వ్లాగ్స్. ఈరోజు వీడియో ముచ్చటేందంటే ఆల్రెడీ మీకు తమిళై చూసే ఉంటే అర్థమే ఉంటుంది కదా. ఇంక నేనైతే మా పాపది అయితే ఫేస్ రివీల్ చేద్దామనేసి అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను లాంగ్ వీడియోలో ముందు పెట్టిన చూడండి, ఆ వీడియోలో నేను ఆల్రెడీ పాపది ఫేస్ రివీల్ చేశాను. నాకేమంటే ఏదైనా గుళ్ళో ఇట్లా రివీల్ చేద్దామనేసి ఉండే, ఇంకా అక్కడైతే కుదిరింది, అందుకోసం అనేసి చేసేసిన. ఇంకా ఇప్పుడైతే ఇంకా నేను తనతోని ఇప్పుడు తను పుట్టినప్పటి నుంచి తనకు కొన్ని మెమోరీస్ని అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, మీకు చూపించాలని నాకు అనిపించింది. సో అందుకోసం అనేసి ఇంకా నాకు కూడా ఎప్పుడైనా నేను చూసుకోవడానికి అవి ఎప్పటికీ ఇందులో స్టోర్ అయి ఉంటాయి కదా. సో ఇంకా అందుకోసమని ఫోన్లో అయితే ఆల్మోస్ట్ చాలా మెమరీస్ అయితే పోయినాయి. ఇంకా అందుకోసం అనేసి ఇంక ఇట్లా నేను వీడియో చేసి పెట్టుకుంటే నాకైతే ఎప్పటికీ నేను వీటిని చూసుకోవచ్చు అనేసి అనుకున్నాను. ఇంకా అట్లా ఆలోచించి అయితే నేనైతే వాడి మెమరీస్ అని మా జశ్విత మెమరీస్ అయితే ఇంకా అన్నిటిని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నేనైతే గుడి దగ్గర ఫేస్ రివీల్ చేశాను కదా, ఫస్ట్ అయితే ఆ ఫోటోతోని అయితే ఇంకా ఫేస్ రివీల్ చేసేసాను. ఇంకా ఆ తర్వాత జశ్విత ఫస్ట్ టైం దిగిన ఫోటో అన్నట్టు తను పుట్టినాక ఇక్కడైతే చెప్పు జశ్విత నాతో ఫస్ట్ టైం ఏమైంది? ముచ్చట పెట్టింది అన్నట్టు ఎవరు? అని చెప్పడమే మర్చిపోయాను. మా పాప పేరైతే జస్విత అన్నట్టు. ఇంకా తనైతే ఇక్కడ తను చిన్నప్పుడైతే ఇట్లా వాళ్ళ తాతయ్య మీదనైతే ఇట్లా అడుగులేసింది అన్నట్టు. ఇంకా అది కూడా ఒక మెమరీ క్యాప్చర్ చేసుకుని ఇంకా తనైతే ఉయ్యాలు ఊగినప్పుడు ఒకరోజు సడన్గా ఇట్లా చూస్తుండే, ఇంకా మాకైతే గమ్మత్ అనిపించింది. సో అందుకోసం అనేసి నాకు ఒక మెమరీ లెక్క ఉంటుంది అనేసి నేనైతే ఇట్లా వీడియో తీసుకున్నా అన్నట్టు. ఇంకా మళ్ళొక రోజైతే ఇంకా ఉయ్యాలనైతే ఇట్లా నాకు కూడా అట్లా ఇట్లా చేస్తుంది, ఇట్లా పక్కకు పెట్టిన కొద్దీ ఇంక ఏడ్చుడైతే వేసింది అన్నట్టు. ఇంకా మా జెసిగాడైతే ఇంకా మళ్ళీ తర్వాత బోర్ల పడి ఇట్లా కొంచెం ముందుకు పాకడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇది ఫస్ట్ ఆమె ట్రై చేసినప్పుడు వీడియో అన్నట్టు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా జస్వితకి అరే అన్నప్రసన్న ఏంద్ర ఏం ఏజ్ నవ్వుతాను కన్నమ్మా. వచ్చేసరికి ఒక రోజు అయితే ఇంక ఇట్లా ఎందుకో అట్లా నమలడం అలాంటివి చేసింది అన్నట్టు. ఇంకొక రోజు అయితే ఇంక అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళతోనైతే ఇంక ఇట్లా ముచ్చట పెట్టింది అన్నట్టు. ఛాన్స్ నవ్వింది. ఇంక ఇదైతే జస్విత అన్నప్రసన్న వీడియో అన్నట్టు. ఇంకా జస్వితనైతే అన్నప్రసన్న తర్వాతనైతే ఇంకా ముందుకు పాకడం అయితే ఇంకా స్టార్ట్ చేసింది. ఇంకా తను చూడండి ఇట్లా అవి ఇట్లా నాకు ఒక మెమొరీ లెక్క ఉంటుంది అనేసి ఇంకా నేనైతే ఇంకా వాటిని అయితే వీడియోగా క్యాప్చర్ చేసేసుకున్నా. ఇంకొక రోజు అయితే ఒక బొమ్మని ఈ బొమ్మతోనైతే మస్తు అంటే మస్తు సేపు ఆడుకున్నది. అండ్ మీతో ఒకటి చెప్పన్నా, ఇంక ఇప్పుడు ఇట్లా షార్ట్గా పెట్టిన వీడియోస్ని అయితే ఇంకా ముందు ముందు అయితే తను ఆ రోజు ఎట్లా చేసింది ఆ వీడియోని అయితే నేను ఫుల్ వీడియోస్ ఇట్లా ఉంటాయి కదా, ఆ వీడియోస్ని అయితే ఇంకా షార్ట్స్ లెక్కనైతే పార్ట్స్గానైతే ఇస్తాను. అండ్ ఇంకా మన ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి అయితే జస్విత వీడియోస్ అయితే ఇంకా చాలా వస్తాయి అన్నట్టు. ఇంకా నేను తనతో మెమోరీస్ క్రియేట్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. సో అందుకోసం చాలా వీడియోస్ వస్తాయి. ఇంకా మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పిల్లలు చిన్న చిన్న థింగ్స్ చేసేటివి చాలా గమ్మత్ అనిపిస్తాయి కదా. నాకైతే చాలా అప్పుడే ఇంకా మా జస్విత అయితే ఇంత పెద్ద పెరిగిందని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఇవన్నీ ఒక్కసారి నాకు ఈ వీడియో ఎడిట్ చేస్తుంటేనైతే నాకు ఫుల్ ఏడుపు వచ్చింది. అసలు ఎందుకనంటే తను చిన్నప్పటి నుంచి అసలు అంటే ఒక మదర్కి ఎట్లా ఉంటుందండి, ఇంకా తనతోని చాలా మెమరీస్ క్రియేట్ అయిపోతాయి కదా. ఇంకా అది అవన్నీ సడన్గా మళ్ళీ చూసేసరికి తను ఇప్పుడు 2 ఇయర్స్ ఇంకా 3 months అయితే తను 2 ఇయర్స్ కంప్లీట్ అయితే అంటే 2 పడతాయి కదా. ఇంకా నాకైతే అసలు ఇంత తొందరగా చచ్చిపోయిందో అసలు అర్థం కావట్లేదు. ఇంక ఇప్పటికైతే ఇక్కడ వీడియోలోనైతే ఇంకా మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తనకు అప్పుడు ఫీవర్ వచ్చింది, కానీ అక్కడ తను ఇంత యాక్టివ్ అయిపోయిందో అసలు నేనైతే అస్సలు మర్చిపోలేను ఆ రోజునైతే. ఇంక ఇక్కడ చూడండి తన నవ్వితే ఎంత గమ్మత్ అనిపిస్తుందో. అండ్ ఇక్కడ వాళ్ళ నాన్నకైతే ఆమె అయితే లోషన్ ఆమె పెట్టుకుంటుంది, వాళ్ళ నాన్న పెడుతుంది. ఇంకా తన కాళ్ళు నొస్తున్నాయి అంటే ఇంకా వాళ్ళ నాన్న అయితే నొక్కమని అయితే చెప్పింది అన్నట్టు. ఇంక ఇట్లా చిన్న చిన్న థింగ్స్ ఎంత క్యూట్గా అనిపిస్తాయి కదా. ఇంకా నేనైతే ప్రతిదీ క్యాప్చర్ చేసుకుంటా అన్నట్టు. నాకైతే ఇంకా నన్ను చూసేవాళ్ళు అది వీడియో పిక్చర్ అంటే కొందరు అనుకుంటారు కదా, వీడియో ఎందుకంత వీడియోలు తీసుకోవడం అట్లా ఇట్లా. అరే ఎవరిది వాళ్ళకు ఉంటుంది కదా. నాకైతే అట్లా అనిపిస్తుంది. నా పాప మెమరీస్ని అయితే నేను క్రియేట్ చేసుకోవాలనుకుంటాను. ఇంక ఇక్కడైతే జస్విత ఫస్ట్ టైం నడిచింది అన్నట్టు. నాకైతే ఇది ఒక మస్తు మంచి మెమొరీ అన్నట్టు. తను ఫస్ట్ టైం నడిచింది అన్నట్టు. ఇంక ఇక్కడైతే వాళ్ళ నాన్నతోనైతే ఫోన్ మాట్లాడుతుంది. ఇంకా ఈ వీడియోస్ ఇప్పుడు నేను చిన్న క్లిప్స్ మాత్రమే పెట్టానంటే వీటికి ఇంకా పూర్తి ఒక డీటెయిలింగ్ ఉంటుంది కదా వీడియోకి, ఆ వీటిని అయితే నేను షార్ట్స్ రూపంలో ఇస్తా. పక్కా నన్ను ఒకసారి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీటన్నిటిని మీరు చూడండి ప్లీజ్ అండి. మన ఛానల్ అయితే 500కి దగ్గర ఉంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా మీ పిల్లలతో ఇలాంటి మెమొరీస్ని క్యాప్చర్ చేసుకుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎంతమందికి ఇట్లా మెమొరీస్ని క్యాప్చర్ చేసుకోవడం ఇష్టమో కూడా కామెంట్ చేసి చెప్పండి. నాకైతే నా పాపతో ఉండే ప్రతి మూమెంట్ నాకు ఒక మంచి మెమొరీ అన్నట్టు. తను చేసే ప్రతి చిన్న పని నాకు ఒక మంచి అదొక సాటిస్ఫాక్షన్. అసలు నాకు ఏంటో తెలియదు, నాకు ఒక మస్తు పెద్ద అంటే హ్యాపీనెస్ ఇస్తుంది ఏంటిది? అన్నట్టు. తను చేసే ప్రతి చిన్న పని, తను చేసే అల్లరి, తను ఒక్కొక్కసారి ఏడ్చే క్యూట్నెస్, తను నవ్వే అది ఆ స్మైల్ ఎంత బాగుంటాయో తెలుసా. నాకనే కాదు ప్రతి ఒక్క మదర్కి అట్లనే ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే నేను ప్రతిదీ వీడియోలో షేర్ చేసుకోవాలని మా మీతో షేర్ చేసుకోవాలని నేను మమ్మీలే అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్
ప్లీజ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా పాపతో ఉన్న మంచి మెమొరీస్‌ని మీతో షేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు కూడా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి పడితేనే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీకు రీచ్ అవుతుంది. అండ్ ప్లీజ్ మీకు ఈ వీడియోస్ నచ్చితేనే చూడండి. అండ్ మీకు ఏమైనా చెప్పాలనిపిస్తేనైతే కామెంట్ చేయండి. అండ్ నా బంగారు తల్లికి అయితే డాన్స్ అంటే చాలా ఇష్టం. తనకు ఇట్లా మ్యూజిక్ వస్తుందంటే చాలా అసలు కాలాగదు. తను డాన్స్ చేస్తూనే ఉంటదన్నట్టు. అండ్ ఇక్కడైతే ఇంకా మా జస్ట్ తల్లి అయితే నడవడం ప్రాపర్‌గా వచ్చినంక తర్వాతనైతే ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు చిన్న చిన్న థింగ్స్‌తోని ఆడుకోవడం గూడా నాకు చాలా గమ్మత్తు అనిపిస్తదన్నట్టు. ఇంకా అండ్ ఇంకా వన్నయితే ఒకరోజైతే నేనైతే ఇట్లా అంగన్‌వాడీ మాకు దగ్గరనే ఉంటది. సో, నేనైతే వాడిని తీసుకెళ్ళినప్పుడు అక్కడ గుడ్డు అడిగి మరీ తీసుకుంటదని అది కూడా నాకు చాలా ఇష్టం. ఇంకా వేరే వాళ్ళ బ్యాగ్ ఏసుకొని అమ్మ బాయ్ అని చెప్పుకుంటూ ఇట్లా ఇంటికెళ్ళినట్టు చేస్తూ ఉంటది. ఇంకా నేను వాడి కోసమైతే క్లేతో బొమ్మలు చేసినది మీకు తెలుసు. ఇంకా వాడితోని ఆడుకున్నప్పటిది కూడా. అండ్ వాడు చిన్న చిన్న పనులు చేస్తుంటే నాకు ఎంత క్యూట్‌గా అనిపిస్తది కదా! ఇట్లా మనం ఊడుస్తుంటే తను ఊడుస్తా అని ఏడుస్తది. అండ్ ఇంకా అట్లనే ఇక్కడ అయితే నేను ఎప్పుడు ఫోన్ పట్టుకున్న హాయ్ చెప్పడం అయితే అసలు పక్కా అన్నట్టు. అండ్ ఇక్కడనైతే కోళ్ళకైతే ఫీడ్ చేస్తుందన్నట్టు తన దగ్గర ఉన్న రైస్‌ని అయితే ఇట్లా వెళ్తుంది. అండ్ ఇక్కడ వాళ్ళ నాన్న బండి అండ్ వాళ్ళ తాత బండినైతే కడుగుతుంది. ఎంత క్యూట్ కదా! అండ్ ఆ వాటర్‌ని తీసుకొచ్చి మళ్ళీ చెట్టుకి గూడా పోసింది. అంటే నేను ఎప్పుడు బోళ్ళు చదిరినా పాపైతే నాకు పక్కా ఇట్లా బోళ్ళైతే అందిస్తదన్నట్టు నేను చదిరేటప్పుడు. అది నాకైతే చాలా మంచిగా నచ్చుతదన్నట్టు. అండ్ ఇక్కడైతే నేనైతే నా పాపయి 12 మంత్స్ ఈ ఫోటోస్ ఉంటాయి గదా! ఇంకా ఆ థీమ్ ఫోటోస్‌నైతే అట్లా ఫ్రేమ్ కట్టించుకున్నా. ఇంకా అన్నీ పోయినాయి. ఇంకా చానుండేది. ఇంకా కొన్నైతే లాస్ట్‌లో గూడా యాడ్ చేసినా. ఇవైతే పాప బర్త్‌డే పిక్స్ అన్నట్టు. బర్త్‌డే రోజు చానా ఏడ్చింది. ఆ తర్వాతనైతే నేను మళ్ళీ క్లిప్స్ తీపిచ్చుకున్నా అన్నట్టు. ఇంక ఇట్లా ఒక 3, 4 డేస్ తర్వాత మళ్ళీ ఇట్లా ఫోటోస్ చేపించుకున్నా. యాహ్! అండి. ఇంక అట్లనే ఇంకా దివాళీ రోజైతే చిన్న ఫోటోషూట్ కూడా చేసుకున్నా. అందులో ఒక పిక్ అయితే యాడ్ చేసిన. ఇదైతే మా పాప ఫస్ట్ ఇండిపెండెన్స్ డేకి స్కూల్‌కెళ్ళిందన్నట్టు. ఇక్కడైతే ఇంకా వాడు అద్దంలో చూసుకు దూకుంటున్నాడనేసి ఇంకా నేనైతే ఫోటో తీసుకున్నా. అండ్ ఇంకా ఇక్కడ చూడండి ఇంకా కొన్ని అయితే 1 మంత్లీ ఫోటోషూట్స్ తీసుకున్న ఫోటోస్‌నైతే యాడ్ చేశాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇదైతే మొన్న గుడి దగ్గర ఫేస్ రివీల్ చేసినప్పుడు వీడియో అన్నట్టు. ఓకే మరి ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.